హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు పిండి రుబ్బే పని లేకుండా, ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోగలుగుతారండి. అయితే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2 కప్పుల మైదా పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్, 3 టీ స్పూన్లు పంచదార ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 4-5 టీ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మనం కలుపుకున్న పిండి ముద్ద మరీ గట్టిగానూ ఉండకూడదు, అలాగని మరీ జారుగా కూడా ఉండకూడదండి. పిండి చేతికి అంటుకోకుండా నొక్కితే ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి పిండి పైన చేతితో ఇలా అద్దాలి. ఇలా ఆయిల్ రాస్తే పిండి ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట పక్కన ఉంచాలి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే పిండి ఇలా పొంగి ఉంటుందండి. చూడండి, నొక్కితే ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి కలుపుకోవాలి. ఈ రెసిపీని మొదటిసారి చేసినప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోగలుగుతారండి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండిని చల్లి కలుపుకున్న పిండి ముద్దను ఈ పిండి మీద పెట్టి ఇలా వెడల్పుగా అయ్యేలా ఒత్తుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తెల్ల నువ్వులను కానీ నల్ల నువ్వులను కానీ చల్లుకోవాలి. నువ్వులు ఆప్షనల్ అండి. ఒకవేళ మీ దగ్గర నువ్వులు లేకపోయినా కూడా ఇలా చపాతీ కర్రతో ఒత్తేసుకోవచ్చు. పిండిని మరీ పల్చగా ఒత్తుకోకూడదండి, కొద్దిగా మందంగా ఉండేలాగానే ఒత్తుకోవాలి. పిజ్జా ఏ థిక్నెస్లో ఉంటుందో ఆ థిక్నెస్లో ఉండేలా చూసుకోవాలి. ఇలా బాగా మందంగా ఒత్తుకుంటేనే బాగా పఫీగా వస్తాయండి. ఇప్పుడు ఇలా ఒత్తుకున్న తర్వాత చాకుతో 8 సమాన భాగాలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా 8 పీసెస్గా కట్ చేసుకుంటే ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి. అంతేకాదండి, సర్వ్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. చూడండి, పీస్ ఏ థిక్నెస్లో ఉందో ఈ థిక్నెస్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నింటినీ మరుగుతున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ని హైలో పెడితే మాడిపోతాయండి. అందుకే మీడియంలో ఉంచుకొని వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి, 5 నిమిషాల్లో వేగిపోతాయండి. చూడండి, బాగా పొంగి ఎంత పఫీగా వచ్చాయో. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. బాగా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఉంచకూడదండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే రెండో వైపుకి తిప్పేసుకోవాలి. పీసెస్ అన్నీ ఇలా లైట్ గోల్డెన్ కలర్లో ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలి. ఇవి ఎక్కువ ఆయిల్ని పీల్చవండి, వీటికి చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. రెండో వైపును కూడా వేగిపోయాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. రెండో వైపు కూడా ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పీసెస్ అన్నింటినీ తీసేసుకోవాలి. వేయించడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయండి. వీటిని చాలా తక్కువ సమయంలో చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చండి. ఇవి చాలా మెత్తగా దూదుల్లా ఉంటాయండి. చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. వీటిని టొమాటో సాస్లో కానీ లేదా షెజ్వాన్ సాస్లో కానీ ముంచుకొని తింటే చాలా బాగుంటాయండి. ఎలా ఉందండి నేను చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ? మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.